గ్రూప్ సభ్యులందరూ నమస్తేనా. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో ఓన్లీ పొట్టేళ్లే నేను ఫార్మింగ్ చేసేవాడిని. నాకు అసలు నెల్లు ఏం తెలిసేది కాదు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. ఎవరికన్నా తెలిసిన వాళ్ళని సీనియర్ని అడిగి సలహాలు తీసుకుంటా ఉండేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్గా హర్షద్ అన్న వీకెండ్ ఫార్మింగ్ వీడియోస్ ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. అన్న చెప్పే కంటెంట్ నాకు బాగా నచ్చేది. ఇప్పుడు వాటి ద్వారా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను. 4 years నుంచి పొట్టేళ్ళ పెంపకంలో ఉన్నా. ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను ఫీమేల్స్. ఇప్పుడు కూడా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే హర్షద్ అన్నని అడుగుతాను, లేదంటే అన్నని అడగక్కర్లా. యూట్యూబ్లో ప్రతి దాని గురించి క్లారిటీగా డీటెయిల్గా అన్న ఎక్స్ప్లెనేషన్ చేశాడు అనమాట. అంత డీటెయిల్గా ఈరోజు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో ఈరోజు ఈ వీడియో తీయడానికి ఒక కారణం ఉందండి. ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నా, అండ్ కొత్త యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. పర్టికులర్లీ చాలా విషయాల మీద ఉన్నాయి. మనం షీప్ అండ్ గోట్ కాబట్టి షీప్ అండ్ గోట్ మీద ఆ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటాం. ఇంట్రెస్ట్ కూడా చూస్తుంది, ఏం చెప్పారు ఏముంది దాంట్లో అని చెప్పేసి. సో ఈ మధ్య ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే, ఫార్మింగ్ పెట్టాము, మనం అనుకున్నంత మార్కెట్ లేదు, మనం అనుకున్నంత లాభాలు రావడం లేదు, ఇవి చాలా మంది పెడుతున్నారు అండ్ చాలా మంది క్లోజ్ కూడా చేసేస్తున్నారు. సో ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్లస్ క్లోజ్ చేసేసే వాళ్ళు, ఓకే, మీరు ఎన్ని జీవాలు తెచ్చి పెంచారో తెలియదు, ఎలాంటి జీవాలు తెచ్చి పెంచారో తెలియదు, ఏ సీజన్లో తెచ్చి పెంచారో నాకు తెలియదు. ఓకే ఫైన్, ఏ సీజన్ అయినా తెచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, పెంచవచ్చు. కానీ దానికంటూ సర్టెన్ ఉంటాయి. అవన్నీ నా ఛానల్లో నేను చాలాసార్లు చెప్పాను. మరి ఎంతమంది పట్టించుకున్నారో నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఓకే, మ్యాక్సిమం 90% ఇది జరిగేది పొట్టేల్ పిల్లల బిజినెస్ వాళ్ళకి జరుగుతుంది. ఓకే, నేను నా ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి కానీ నా ఛానల్లో కానీ పొట్టేల్ పిల్లల బిజినెస్ అంత ఈజీ కాదు. దాంట్లో మీరు ఫార్మింగ్ అనేది అంత ఈజీగా నేర్చుకోలేరు, నష్టాలు చాలా వస్తాయి, దాన్ని తట్టుకొని నిలబడాలని చెప్పాను. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ అవ్వడం లేదు అనేసి ఇంకో కంప్లైంట్ ఒకటి ఉంది. సో రీసెంట్గా కూడా ఒక కాల్ వచ్చింది నిన్ననే నాకు, 300 animals ఉన్నాయి, సేల్ చేసి పెట్టగలరా అని చెప్పేసి. సో పెంచడం, వాటిని చేయడం ఇంపార్టెంట్ కాదండి. పెంచవచ్చు, అన్ని చేయొచ్చు, తినిపించవచ్చు, పెంచవచ్చు, వెయిట్ గెయిన్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ మార్కెట్ చేసుకోవడం చాలా కష్టం. అది కాక ఈసారి మీరు ఫస్ట్ టైం దిగారు ఈ మార్కెట్లోకి, మీరెవరో తెలియదు ఎవరికి, మీరెవరు, ఎక్కడ ఉంటారు, ఏంటి, మీ దగ్గర ఎటువంటి అనిమల్స్ ఉన్నాయో తెలియదు. సో మార్కెట్ అంత ఈజీగా రాదు. మీరు స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, లేదంటే లోన్ వస్తుంది, లేదంటే అప్పు తీసుకొస్తాను, లేదా నా ఇది ఉందనేసి హ్యూజ్ అమౌంట్లు ఎప్పుడు పెట్టకూడదు. మీ ఉనికి అనేది చాటుకోవాలి. మీ చుట్టుపక్కల మీ దగ్గర మంచి అనిమల్స్ ఉంటాయి, మీ అనిమల్స్ తీసుకెళ్తే మంచి మీట్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది, మీట్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. ఇలాంటివి మీరు పేరు తెచ్చుకోవాలి, అప్పుడే మీకు అది పాసిబిలిటీ. ఓకే, ఇప్పుడు నాకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో మీరు ఎప్పుడు అనిమల్స్ తీసుకెళ్ళినా కానీ హాట్ కేక్, పొట్టేల్ పిల్లలు సేల్ అయిపోతాయి. మీరు ఐడెంటిఫై చేయండి మీ ఏరియాలో నేను ఎప్పుడు అనిమల్స్ ఉన్నా కానీ సేల్ అవుతాయా, మీట్ పర్పస్కి మటన్ షాప్ వాళ్ళు కానీ ఫంక్షన్స్ ఇవాళ ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా లేదా అనేది మీరు చుట్టుపక్కల సర్వే చేయాలి. ఈ సర్వేస్ ఎవరు చేయట్లా, ఈ సర్వేస్ ఎవరు చేయడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మీరు పొట్టేల్ పిల్లలు పెంచి అమ్మాలంటే గగనం. అది ఆల్రెడీ పాత ఒక 4-5 సంవత్సరాల నుంచి, అట్లీస్ట్ 2-3 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ లేరు. కొత్తగా ఫామ్ పెట్టాలి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల పొట్టేల్ పిల్లలు ఏ రేటుకి కొనాలి, ఏ రేటుకి సేల్ చేసుకోవాలి, ఏ రేటుకి అయితే సేల్ అవుతాయి, చాలా తక్కువ ఉంది ఇక్కడ మార్కెట్. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది తీసుకొచ్చేసి మార్కెట్ చాలా డౌన్ ఉంది. ఇంకోటి, ఇక్కడ కొన్ని పెద్ద మార్కెట్స్ ఉన్నాయన్నమాట. జియాగూడ, ఇంకా ఏమో పేర్లు మొన్నటి గుర్తున్నాయి, ఇప్పుడు గుర్తులేదు, చెంగిచెర్ల, ఇక్కడంతా ఏమవుతుంది అంటే చాలా తక్కువ మార్జిన్తో తీసుకొచ్చి సేల్ చేసేస్తున్నారు అనమాట. 350 రూపీస్తో తీసుకొస్తాడు, 360 రూపీస్తో సేల్ చేసేస్తున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడమే ఆయనకి టార్గెట్, అమ్మేస్తున్నాడు. ఆ 350తో దొరకాలి కదా. అంటే వాళ్ళు ఓన్లీ ట్రేడర్స్. హోల్డ్ చేసుకోవడానికి కొంతమందికి ప్లేస్ ఉంది, ఒకవేళ మిగిలిపోతే హోల్డ్ చేసుకోవడానికి కొంతమందికి ప్లేస్ లేదు, కాంప్రమైజ్ అయిపోయి అమ్మేసుకోవాలి.
అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే స్టాప్ చేసేస్తాము, వద్దు ఇది బాగాలేదు అనుకుంటున్నారు, ఎందుకంటే నా దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు కూడా, నేను ట్రైనింగ్లో చెప్తా పొట్టేల పిల్లలు అంత ఈజీ కాదు పెంచడం, అన్నీ చెప్తా నేను. ఎవ్రీథింగ్ మీకు ఆడ చెప్తానమాట. ఏ దాంట్లో ఎటు ఉంటుంది మార్కెట్, ఎట్లా చేసుకోవాలి, ఏ దాని మీద మీరు డిపెండ్ అవ్వాలని. మొన్న రీసెంట్గా తీసుకొచ్చారు, బక్రీద్కి 50% సేల్ అయ్యాయి, 50% సేల్ అవ్వలేదు. ఏదో వాళ్ళ సర్కిల్లోనే 1-2 కోసి సేల్ చేసుకుంటున్నారు. ఇంకా ఇది ఇచ్చేస్తాం అనుకుంటున్నాం, ఇది తీసేసి డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నారు. సంథింగ్ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఎత్తేయాలనుకున్న వాళ్ళు, మీ సైడ్ మంచి మార్కెట్ ఉంటే లేదా టార్గెట్ చేయండి. నెక్స్ట్ సంక్రాంతికి టార్గెట్ చేయండి. దసరా అయితే చాలా దగ్గర వచ్చేసింది అనుకుంటా. సంక్రాంతికి టార్గెట్ చేయండి. ఓన్లీ 10 యానిమల్స్. మీ కెపాసిటీ మీరు వితౌట్ వర్కర్ మీరు మాత్రమే చేసుకోగలము, ఫీడింగ్ చేసుకోగలం. డేకి 2 times చేసినా చాలు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. మిగతా టైంలో సీసీ కెమెరా ఏదైనా పెట్టి మానిటర్ చేసుకోండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. 2 times మంచిగా ఫీడింగ్ చేస్తే అయిపోతుంది. మంచి పిల్లలు తెచ్చుకొని మంచిగా ఫీడింగ్ చేయండి. మంచిగా ఫీడింగ్ ఏంటనే కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. మీరు తెచ్చుకున్న తర్వాత, తెచ్చుకోవాలనుకుంటున్నప్పుడు ఎటువంటి ఏ వెయిట్లో తీసుకొచ్చుకోవాలి. సంక్రాంతికి మంచి మార్కెట్ ఉంటుంది ఎక్కడైనా కానీ. తెలంగాణలో నాకు అంతగా కనిపించలేదు సంక్రాంతికి, బట్ ఆంధ్ర, మన రాయలసీమ ఈ పక్కంతా సూపర్ మార్కెట్ ఉంటుంది. పెద్ద పెద్ద జీవాలు కూడా చాలా మంచిగా సేల్ అవుతాయి. పెద్దవైనా, మీడియం సైజ్ అయినా, ఏవైనా కానీ సేల్ అవుతాయి. చిన్నవి తప్ప, మన సైడ్ కొంచెం పెద్దవి తింటారు. మంచిగా ఫీడింగ్ చేయండి. మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఎందుకు రావో చూద్దాం. అందరు ఏం చేస్తారంటే 50-100 ఇంకా దానికన్నా పైన తీసుకొస్తారు. ఫీడింగ్ చేయలేక ఇబ్బంది పడతారు. మీకు తెలియడం లేదు ఆ జీవం ఎంత తింటది, ఎంత పెడితే ఎంత తింటది, ఎంత పెరుగుతుంది, ఎన్నిసార్లు పెట్టాలి, దాని కడుపు నిండిందా లేదా అనేది చాలా మంది మిస్ అయిపోతున్న కండిషన్స్ ఇక్కడ. అది మీకు అర్థం కావట్లేదు. కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవరికి అర్థం కాదు, మాకు కూడా అర్థం కాదు. నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్ లో. నేను పెట్టిన ఫస్ట్ బ్యాచ్ లో ఒక 8 యానిమల్స్ మిగిలిపోతే ఒక అతను తీసుకెళ్లి వితిన్ 2 months వాటిని 20-22 కిలోల పిల్లల్ని 50+ చేశాడని చెప్పేసి. అది ఎలా పాసిబుల్ అయిందో కూడా నేను చెప్పాను. ఎంతమంది ఆ వీడియో చూసారో నాకు తెలియదు. చూడండి, చూడకపోతే ఉంటుంది, నా ఛానల్లో ఉంటుంది. నేను కూడా వెతకడం కష్టమే. సో మీరు ఆ ఫీడింగ్ చేసి ఆ 10 యానిమల్స్ మీరు అనుకున్నట్టు రాలేదనుకోండి, అప్పుడు కావాలంటే మానేసేయండి. 5 కానీ 10 కానీ మీ ఇష్టం. మీరు ఎన్ని చేసుకోవాలో సొంతంగా అన్నీ పెట్టండి. ఇది మీకే వదిలేస్తున్నాయి. మంచి అనిమల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం 18-20 కేజీలు ఉన్న పిల్లని సెలెక్ట్ చేసుకొని, హెల్దీ పిల్ల, వ్యాక్సినేటెడ్ ఉంటే ఇంకా మంచిది. హెచ్ఎస్ వ్యాక్సిన్ చేసిన పిల్ల తెచ్చుకొని మీరు అక్టోబర్లో మంచి సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు అంతా దరిద్రంగా ఉంది, ఎవ్వరు పిల్లలు కొనద్దు. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. మొన్న ఎవరో ఫోన్ చేశారు, 50 పిల్లలు తీసుకొచ్చాము, 2 చచ్చిపోయినాయి, 3 చచ్చిపోయినాయి, ఇవి అయినాయి. ఆల్రెడీ భయంకరంగా వర్షాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. క్లైమేట్ బాగాలేదు. దానికి తోడు ఈ వ్యాక్సిన్స్ కరెక్ట్గా వేయక నిమోనియాతో రెడీగా వస్తున్నాయి మీ దగ్గరికి. అంటే వ్యాధిని తీసుకొని వస్తున్నాయి కాబట్టి వాటిలో బతికించుకోవడం చాలా కష్టం. ఏ సీజన్లో కొనాలి, ఎందుకు కొనాలి, కొనేటప్పుడు ఎవడు అడగడం లేదు. కొనేసిన తర్వాత నేను తెచ్చేసాను సార్, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. అది చచ్చిపోయిన తర్వాత ఒక 2-3 ఇలాంటి సందర్భాలు అడుగుతున్నారు. ఏ సీజన్లో కొనాలి, సేఫ్ పీరియడ్ ఏంది, డేంజరస్ పీరియడ్ ఏంది. వర్షాలు స్టార్ట్ అయ్యి ఆగస్టు సెప్టెంబర్ వరకు మీకు డేంజర్ అండి. ఎందుకంటే ఆ వర్షాలు స్టార్ట్ అవుతాయి, నిమోనియా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బ్లూటంగ్ వస్తుంది. బ్లూటంగ్ వ్యాక్సిన్ వేయించినా కానీ అంత మంచి రెస్పాన్స్ లేదు, అయినా కానీ అటాక్ అవుతుంది. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా స్టార్ట్ చేసేస్తున్నారు. లేదా సీజన్కి ముందే మేలోనే తెచ్చుకోనో మీరు వ్యాక్సిన్ వేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకుంటున్నారంటే అట్లా కూడా చేసుకోవట్లేదు. అన్నీ చేసుకున్నప్పుడు మా దగ్గర కూడా 1-2 బ్లూటంగ్ కేసులు వస్తూనే ఉన్నాయి. నా దగ్గర నిమోనియా ఒకటి నాకు సేఫ్ అయిపోయింది, ఎందుకంటే నేను హెచ్ఎస్ వ్యాక్సిన్ ముందే జూన్ మంత్లోనే వేసేసిన కాబట్టి నాకు సేఫ్ ఉంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీరు సో మంచి పిల్లలు తీసుకొని పెంచండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఆ 10కి మీరు ఎంత ఖర్చు పెట్టారు, రోజుకి ఏం పెట్టారు, ఎంత పెట్టారు, ఎండు మేతనా, పచ్చి మేతనా, దానా, ఈ కాల్షియం మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, ఇవన్నీ ఒక లెక్క రాసుకోండి. మీకు ఒక జీవానికి 10 రూపాయలు అయితే ఇంకో 2 జీవాలకి 20 రూపాయలు అవుతుంది, 3 జీవాలకి 30 రూపాయలు అవుతుంది, 100 జీవాలకి 3000 అవుతుంది. అంతే తేడా. ఇక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ ప్రాబ్లము, 50 జీవాలు 100 జీవాలు తెచ్చేసేకి వాటికి ఫీడింగ్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. దానా మినిమం 40 రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి. 40 రూపాయలు, దానికన్నా పైనే ఇంకా మనీ అవి ఇవి అన్ని కలుపుకుంటే. సో మరి
రూ. 40 ఖర్చు అయ్యేటప్పుడు ఎంత దానా పెట్టాలి? ఓకే, దానా లిమిటెడ్ గా నేను 250 గ్రామ్స్ పెడతాను. మరి నా దగ్గర తినిపించడానికి ఎటువంటి గడ్డి రకాలు ఉన్నాయి, ఎటువంటి నాన్ లెగ్యూమ్ ఉన్నాయి, ఎటువంటి లెగ్యూమ్ ఉన్నాయి, ఇవి ఏమైనా క్యాల్కులేట్ చేస్తున్నారా? ఎంత లెగ్యూమ్ వేయాలి, ఎంత నాన్ లెగ్యూమ్ వేయాలి? ఓకే, ఉంది గడ్డి అంతా మీరు ఇంత ముందు పొట్టెలు పెంచింది ఉంది కాబట్టి చాలా మోర్ దాన్ సఫిషియెంట్ అవుతుంది, దాన్నే వాడదాం, ఇబ్బంది లేదు. ఓకే, దాన్నే వాడదాం. కానీ కంటెంట్ క్వాంటిటీ ఎంత ఉన్నదని చూసుకోవాలి. మళ్ళీ ఎండు మేత ఉందా లేదా? ఎండు మేత ఎంత పెడుతున్నాం? ఒక పూట ఎండు మేత, 2 పూట్ల గ్రీను, ఒక పూట దానా, ఈ రకంగా క్యాల్కులేట్ చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం అనేది మీరు డిసైడ్ అవ్వాలి. 2 టైమ్స్ పెట్టే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ పెట్టినా చాలండి. చాలా మంది చేస్తున్నారు, నాకు తెలిసిన నా పక్కనే ఒక పిల్లడు ఉంటాడు. చిన్న లొకేషన్ లో అతను ప్యాషన్ జాబ్ చేసుకుంటున్నాడు, చిన్న లొకేషన్ లో పెట్టుకున్నాడు. మార్నింగ్ వస్తాడు, ఫీడింగ్ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి వస్తాడు, సాయంత్రం రాత్రి వస్తాడు, ఫీడింగ్ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. హ్యాపీ, పెరుగుతున్నాయి జీవాలు హ్యాపీగా. ఇలాంటివి కూడా ఉన్నాయి మార్కెట్లో, మనం ప్రయత్నించాలి. సో బిఫోర్ క్లోజింగ్ పొట్టేలు పిల్లలే నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళు చెయ్యటి పని. మంచి పిల్లలు కావాలా? సేఫ్ పీరియడ్ లో నేను ఇప్పిస్తా, కావాలంటే సేఫ్ పీరియడ్ నేను ఇప్పిస్తా. అట్లా నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మానేసేయండి, నేను ఒప్పుకుంటా. మీరు ట్రై చేశారు, రాలేదు. ఇది అన్న, ఈ ప్రోవిట్ బి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈ రోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 టైమ్స్ వస్తే చాలా అన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న, థ్యాంక్స్ అన్న. గుడ్ మార్నింగ్ అశ్విత్ భాయ్. మన హ్యూమినో బూస్ట్ 20 ml తాపటం వలన మార్నింగ్ తాపాము. మార్నింగ్ మళ్ళీ టేప్ వామ్స్ బయటలో పడ్డాయి. టేప్ వామ్స్ ఉన్నాయి మొత్తం. ఆ టేప్ వామ్స్ బయటలో పడ్డాయి మన హ్యూమినో బూస్ట్ తాపడం. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ పనిచేసింది అది. మీ సజెషన్ చాలా బాగుంది సార్. సార్ మా అందులో రిజల్ట్ చాలా బాగా ఉంది సార్. పుట్టిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. నేను ఈ మందులు మొదటి నుంచి వాడింటే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకుంటుంటే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అర్షద్ భాయ్. మీ వల్ల మంచి రేటు పోయినాయి భాయ్. మా పిల్లలు అట్టే చూస్తూనే ఎత్తుకుని వెళ్ళిపోయినాయి భాయ్ మా పిల్లల్ని. నేను కొన్ని యాంటీబయాటిక్స్ పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే